హాయ్ అండి. యూట్యూబ్‌లో నా ఫస్ట్ వీడియో ఇది. నేను మా పాపకి ఫ్రాక్స్ కుట్టాను, అవి చూపిస్తాను. ఈ షార్ట్ ఫ్రాకు నెట్టెడ్ క్లాత్, పైది జార్జెట్ వర్క్ వచ్చింది. ఇది తక్కువ క్లాత్ ఉంది, దీన్ని ఎలా కుట్టాలో అర్థం కాక వైట్ నెట్ పెట్టి ఇలా కుచ్చిళ్ళు పెట్టి కుట్టానండి. ఇంకోటి నాకు స్టిచ్చింగ్ కూడా ఎక్కువ రాదు, నేను యూట్యూబ్లో చూసే కుట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆర్గంజా స్కర్ట్, పైన బ్లౌజ్ పొట్టి అయిపోయిందని ఓన్లీ స్కర్ట్ ఒకటే చూపిస్తున్నాను. ఈ స్కర్ట్ వచ్చేసి అంతే 200లో అయిపోయింది నాకు. ఇంకోటి శారీ 250 పెట్టి తీసుకున్నానండి. ఈ శారీ 250, లైనింగ్ ఒక 150, 350లో నాకు ఇది అయిపోయింది. శారీ బ్లౌజ్ మొత్తం అదే వచ్చింది, నెట్టెడ్ బ్లౌజ్ అదే కుట్టాను. హ్యాంగింగ్స్ నేను ఇలా డిఫరెంట్గా కుట్టాను. నాకు స్టిచ్చింగ్ అనేది అసలు రాదు, ఇష్టం కూడా లేదు. కాకపోతే మా పాప కుట్టించాలని బయటికి వెళ్తే చాలా కాస్ట్ చెప్తున్నారు. అరే మనం ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్తే, ఎక్కడ నేర్పించడానికి అడిగినా కానీ చాలా కాస్ట్లీ చెప్తున్నారు. ఎందుకు మనం ఎందుకు యూట్యూబ్లో చూడకూడదని యూట్యూబ్లో చూసే నేను ఇవన్నీ స్టిచ్ చేసుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అనుకుంటారు కదా వస్తుందో రాదో అని చెప్పి. చూడండి, ఇది కూడా పింక్ కూడా శారీనే. హ్యాంగింగ్ చూడండి, హ్యాంగింగ్స్ ఇలా డిఫరెంట్గా, ఇది ఐరన్ ప్లీట్స్ పెట్టాను. ఇది కూడా పింకు, కానీ ఫుల్ శారీ మొత్తం పెట్టాను. గేరా చూసారు ఎంత గేరా ఉందో, శారీ మొత్తం గేరా పెట్టేశాను. పైన బ్లౌజ్ ఉంది, నెక్స్ట్ దాంట్లో కూడా చూపిస్తాను. బ్లౌజ్ బ్లూ కలర్ది, ఫుల్ హ్యాండ్స్. ఇది వచ్చేసి కూడా శారీ, నాకు పెట్టిన శారీని, నేను కొనింది కాదు. ఇందులో ఏవి నేను చీరలు కొని కుట్టింది కాదు, నాకు పెట్టినవే వాళ్ళు పెడతాను. నేను ఎక్కువ శారీస్ కట్టుకోను, అందుకని చెప్పేసి ఇది మా పాపకు కుట్టాను. ఇది హైలైట్ ఏంటంటే, ఈ ఫ్రాక్ ఏంటంటే ఐరన్ ప్లీట్స్ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. కాకపోతే వాళ్ళు చెప్పినవి కాకుండా మనం కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలండి స్టిచ్చింగు. తక్కువ సెకండ్ హ్యాండ్ మిషన్లో తీసుకొని బడ్జెట్ సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. సేవింగ్ చేయొచ్చు కదా మనం కూడా. మనకు ఇప్పుడు ఈ వర్క్, ఇది కూడా శారీ పెట్టింది, ఈ కింద కూడా ఆరెంజ్ కలర్ది కూడా. ఈ వర్క్ వేయించాను నేను, కొంచెం హై కాస్ట్గా ఉండాలి, కొంచెం బాగుండాలి అని చెప్పి, చీర బాగుంది కదా అని చెప్పేసి ఇలా వర్క్ వేయించాను. ఇది లంగా జాకెట్ కుట్టాను. పైన లైనింగ్ వేసేసి, కాటన్ లైనింగ్ వేసేసి, కింద దీనికి ఐరన్ ప్లీట్స్ పెట్టాలి. అప్పటి నాకు ఐరన్ ప్లీట్స్ రావన్నమాట, ఇంకా నేర్చుకోలేదు. ఇది నార్మల్గా ఇది కూడా శారీ మొత్తం పెట్టాను. ఇది ఎలా ఉందో చెప్పండి, మీకు ఇందులో ఏవి నచ్చాయి కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకుంటారు ఇలా చూసి అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. తర్వాత కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఈ బ్లౌజు ఇందాక పింక్ చూపించాను స్కర్ట్, దాందనమాట. రౌండ్ నెక్, కింద స్కాలప్ ఇచ్చాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇది మాత్రం నా ఫేవరెట్. ఇప్పుడు నెక్ ఇలా ట్రెండ్ అవుతుంది కదా, ఇది అంతే షార్ట్ హ్యాండ్ పెట్టి కట్ వర్క్ పెట్టాను. హై అండ్ లో లాగా పెట్టాను. దీనికి కిందకి వచ్చేసేమో పెప్లో ఇది ప్లాజో పాయింట్ కుట్టానండి. ఇది కూడా జీన్స్ మీదకి కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. జీన్స్ మీదకి వేసుకోవచ్చు, స్కర్ట్ మీదకి, ప్లాజో పాయింట్కి ఎలా అయినా యూజ్ చేయొచ్చు దీన్ని. అందుకని చెప్పేసి దీనికి ఇది ప్లాజో పాయింట్ అనేది శారీ 200 శారీస్కొని ముగ్గురికి స్కర్ట్స్ కుట్టేశాను ఇందులో, పిల్లలవి. ఇది ఒకటి, ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కుట్టాను. ఇది టోటల్. ఇందులో ఏ అవుట్ఫిట్ నచ్చింది అనేది చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.